Hello viewers, welcome back to our YouTube channel Akki Beauty and Fashion and this is Charishma. మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. 5 ఫ్యాషన్ మిస్టేక్స్ ఎవ్రీ గర్ల్ షుడ్ అవాయిడ్ అనమాట. ఈ 5 మిస్టేక్స్ మనం ఫ్యాషన్లో అవాయిడ్ చేస్తే ఇంకా మంచి ట్రెండీగా అయితే ఉండొచ్చు. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. సో 5 మిస్టేక్స్ అన్నాను కదా, సో నేను అందులో ఒక్కొక్కటి అండ్ ఎందుకు ఆ మిస్టేక్ ఏంటి ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది అంతా కూడా ఈ వీడియోలో ఇస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మనం డైలీ వేర్ కింద కుర్తీస్ వేసుకుంటాము. సో కుర్తీస్కి పేరప్ చేస్తూ మనం లెగ్గిన్స్ యూస్ చేస్తాము. ఆ లెగ్గిన్స్ అనేది అనమాట, లెగ్గిన్స్ ఏవైతే మనం న్యూడ్ షేడ్స్ యూస్ చేస్తామో అవి చూడటానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. బయట వెళ్ళి బయట వాళ్ళకే కాకుండా మనం ఆ లెగ్గిన్స్ అనేది యూస్ చేసి మనం మిర్రర్ ముందు నుంచున్నా కానీ మనకు కూడా చూడటానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. కలర్స్ వచ్చేసరికి మేజర్లీ క్రీమ్ కలర్ అనమాట. అండ్ నేను ఇక్కడ అది ప్లేస్ చేస్తాను. క్రీమ్ కలర్ లెగ్గిన్స్ మనం వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు కుర్తీస్కి సైడ్ స్లిట్స్ వస్తాయి కదా, అలాంటి కుర్తీస్ మీద మనం న్యూడ్ షేడ్ లెగ్గిన్స్ వేసుకుంటే చూడటానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. మెయిన్లీ మనం కూడా కంఫర్ట్గా ఫీల్ అవ్వలేము, ఎందుకంటే స్లిట్ అనేది మనకి ఇక్కడ థైస్ నుంచి కూడా వస్తుంది కాబట్టి. సో అలాంటి లెగ్గిన్స్ యూస్ చేయటం వల్ల మనకి కంఫర్ట్నెస్ ఉండదు అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఫ్యాషన్ మిస్టేక్స్లో మనం అవాయిడ్ చేయాల్సిన సెకండ్ వన్ ఏంటి అంటే, వేరింగ్ టూ మెనీ యాక్సెసరీస్. సో మనం ఇప్పుడు ఏదైనా ఈవెంట్కి రెడీ అవుతున్నప్పుడు, ఇప్పుడు ట్రెడిషనల్ వేర్లో రెడీ అవుతున్నప్పుడు చాలామంది ఫుల్ టాప్ టు బాటమ్ యాక్సెసరీస్ అనేవి వేసుకుంటారు. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు, అలాగే హెవీ నెక్ సెట్ పెట్టుకుంటారు, అండ్ 2 హ్యాండ్స్కి బ్యాంగిల్స్ వేసుకుంటారు, 2 హ్యాండ్స్కి రింగ్స్ పెట్టుకుంటారు. ఇలా వేసుకోవటం వల్ల మనకి ఒక పర్సన్ని చూస్తున్నప్పుడు టాప్ టు బాటమ్ వాళ్ళు ఈక్వల్గా ఉండటం వల్ల మనకి కొంచెం ఏంటి అన్నీ ఒకే దాని మీద వేసుకున్నారు వీళ్ళు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలా కాకుండా మనం క్లాసిక్గా కనిపించాలి అంటే, ఇఫ్ మనం హెవీ నెక్ పీస్ పెట్టాము అంటే చిన్న ఇయర్ రింగ్స్ అయితే పేరప్ చేసుకోవాలి. అండ్ ఒక హ్యాండ్కి బ్యాంగిల్స్ వేసుకున్నామంటే ఇంకో హ్యాండ్కి వాచ్ ఎయిదర్ బ్రాస్లెట్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇఫ్ ఒక హ్యాండ్కి మనం బ్రాస్లెట్ ఆర్ వాచ్ అయితే పేరప్ చేసాము అంటే ఆ హ్యాండ్కి కాకుండా దాని ఆపోజిట్ హ్యాండ్కి మనం రింగ్స్తో పేరప్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ చూసే వాళ్ళకు కూడా మనం చాలా క్లాసిక్గా అయితే కనిపిస్తాము. అండ్ దిస్ వాజ్ ద సెకండ్ మిస్టేక్ అనమాట అందరూ అవాయిడ్ చేయాల్సింది. ఎందుకు అంటే, మనం ఒక దగ్గరికి రెడీ అయ్యి వెళ్ళాము అంటే వీళ్ళు ఇది వేసుకున్నారు, ఇది బాగుంది అనుకోవాలి, కానీ అన్ని యాక్సెసరీస్ కలిపి ఇలా వేసుకున్నారేంటి అన్న థాట్ అయితే ఎవరికి రాకూడదు. సో అందుకోసం మనం వేసుకున్న యాక్సెసరీస్ అండ్ అవుట్ఫిట్కి ఏది సెట్ అవుద్ది, ఏది వేసుకోవాలి అనేది కూడా మనం చూస్ చేసుకుని వేసుకుంటే మంచిగా ట్రెండీగా అయితే ఉండొచ్చు. అండ్ మనకి థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే, చూసింగ్ బ్రైట్ కలర్స్ ఫర్ అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పి, మనం వెళ్ళి ఒక ఫ్యాబ్రిక్ అనేది పర్చేస్ చేసుకుంటున్నాము అండ్ దాన్ని వెళ్ళి మనం స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బ్రైట్ కలర్స్ అన్నాను కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ కింద నేను లెహెంగాని తీసుకుంటున్నా. ఇప్పుడు మనం లెహెంగా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంటే కన్ఫామ్గా అది 3 పీస్ సెట్ కింద అవుద్ది. ఎందుకంటే కింద ఉన్న స్కర్ట్, పైన ఉన్న బ్లౌజ్ అండ్ ఆల్సో దానికి వచ్చే దుప్పటా అనమాట. సో ఈ 3 కూడా మనం బ్రైట్ కలర్స్తో పేరప్ చేస్తే చూసే వాళ్ళకి ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా మనకు కూడా ఇదేంటి ఇంత బ్రైట్ కలర్ వేసుకుందేంటి అండ్ 3 కూడా ఇంత బ్రైట్ కలర్ వేసుకుందేంటి అని అనుకుంటారు. సో అందుకోసం మనం చూస్ చేసుకునే కలర్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక లెహెంగా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నప్పుడు స్కర్ట్ అనేదైనా పాస్టిల్ కలర్లో ఉండాలి. ఆ పాస్టిల్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఆ కలరే బ్రైట్ కలర్ అనేది మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అండ్ ఈ 2 కలర్స్కి రిలేటెడ్గా గోల్డ్ ఆర్ సిల్వర్ మనం ఏదైతే కలర్స్ చూస్ చేసుకున్నామో దానికి నెట్టెడ్ క్లాత్తో మనం దుప్పటా అనేది పేరప్ చేసుకుంటే చూసే వాళ్ళకి బాగుంటుంది అండ్ మనం వేర్ చేసుకున్నందుకు మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇది థర్డ్ స్టెప్. సో చూస్ చేసుకునే ముందు ఆల్ టాప్ టు బాటమ్ కూడా మనం బ్రైట్ కలర్స్ చూస్ చేసుకోవటం వల్ల చూసే వాళ్ళకి కూడా అంత బాగోదు అండ్ మనం వేసుకున్న అంత కంఫర్ట్గా అయితే ఉండదు. ఇప్పుడు చెప్పబోతున్న ఫోర్త్ వన్ ఏంటి అంటే, మనం షార్ట్ కుర్తీస్ వేసుకుంటాం కదా, ఒక ట్రెండీగా నడుస్తుంది. ఆ షార్ట్ కుర్తీస్ మీద మనం లెగ్గిన్ వేసుకొని దాని మీద షార్ట్ కుర్తీ వేసుకోవటం అనేది ఒక మేజర్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్గిన్ మీద ఒక షార్ట్ కుర్తీ అనేది ఒక రాంగ్ అని అయితే నేను చెప్తాను. ఎందుకు అంటే, మనం లెగ్గిన్స్ అనేది లాంగ్ టాప్స్తో పేరప్ చేస్తేనే అది బాగుంటుంది. షార్ట్ కుర్తీస్ని ట్రౌజర్స్ లేకపోతే జీన్స్ మీద పేరప్ చేస్తేనే మనకి లుక్ అనేది కూడా బాగుంటుంది. ఇఫ్ మనం వేసుకోవాలి లెగ్గిన్స్ మీద షార్ట్ కుర్తీస్ వేసుకోవాలి అంటే అది ఎయిదర్ నీ లెంత్ అయినా ఉండాలి, లేకపోతే
థైస్ వరకు కవర్ అయినా ఉండాలి, కవరేజ్ అనేదైనా ఇవ్వాలి. ఎయిదర్ ఇఫ్ వేసుకోవాలి షార్ట్ కుర్తీస్ అండ్ లెగ్గిన్స్ అనుకుంటే కనుక మనకు ఆ కుర్తీ వచ్చేసరికి నీ లెంత్ వరకు అయినా ఉండాలి, లేకపోతే థైస్ అయినా కవరేజ్ అయ్యేలాగా ఉండాలి. లేకుండా మనం హిప్ వరకు ఉన్న షార్ట్ కుర్తీస్ టాప్స్ వేసుకుని దాన్ని మనం లెగ్గిన్తో పేరప్ చేసుకోవటం వల్ల చూసే వాళ్ళకి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది అండ్ మనకు కూడా అలాగే ఉంటుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం మనం కూడా. సో అందుకు మనం షార్ట్ కుర్తీస్ని లెగ్గిన్స్తో అయితే అస్సలు పేరప్ చేయకూడదు. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ మిస్టేక్ అనమాట ఎవ్రీ గర్ల్ షుడ్ అవాయిడ్. ఇదేంటి అంటే వేరింగ్ బ్లాక్ ఫుట్వేర్. సో మనం వేసుకున్న ప్రతి అవుట్ఫిట్ మీద బ్లాక్ అనేది సెట్ అయిపోద్ది అని అనుకుంటాం మనం. బట్ మనం ఒక అవుట్ఫిట్ అనేది ప్యాస్టిల్ కలర్ చూస్ చేసుకుని టాప్ టు బాటమ్ ప్యాస్టిల్ కలర్ వేసుకొని బట్ ఫుట్వేర్ మాత్రం మనం బ్లాక్ కలర్ వేసుకున్నాము అంటే చూడటానికి కూడా పైన టాప్ టు బాటమ్ ఒకలా ఉంటుంది అండ్ ఆ ఫుట్వేర్ ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తామో అది అనేది వేరేలాగా ఉంటుంది. అండ్ కొన్ని వాటికే బ్లాక్ అనేది సెట్ అవుద్ది ఫుట్వేర్ దగ్గరికి వచ్చేసరికి. బట్ ప్రతిదానికి బ్లాక్ ఫుట్వేర్ వేయటం వల్ల మనకి లుక్ అనేది అయితే నిజంగా చూసే వాళ్ళకి కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్, అంటే తినకి స్టైలింగ్ రాదు లేకపోతే సరిగ్గా స్టైల్ చేసుకోలేదు అన్న ఫీలింగ్ అయితే కలిగిస్తుంది అనమాట. కొన్ని అవుట్ఫిట్స్ మీద షూస్, కొన్ని అవుట్ఫిట్స్ మీద శాండిల్స్, అలాగే కొన్ని వాటి మీద హీల్స్ అండ్ కొన్ని అవుట్ఫిట్స్ మీద మనకి న్యూడ్ షేడ్స్ ఉన్న ఫుట్వేర్ కూడా సెట్ అవుద్ది. బట్ బ్లాక్ అనేది అన్నిటి మీద సెట్ అవ్వదు. సో ఇదనమాట మనం చూస్ చేసుకున్న ఫుట్వేర్ కూడా మనకి ఒక స్టైల్ అనేది తెస్తుంది అనమాట మనం వేసుకున్న అవుట్ఫిట్తో పాటు. సో మనం చూస్ చేసుకున్న ఫుట్వేర్ కూడా మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద 5 ఫ్యాషన్ మిస్టేక్స్ వీ షుడ్ అవాయిడ్. నేను ఈ వీడియోలో ఏ మిస్టేక్స్ అయితే చెప్పానో అవి మీ లైఫ్ స్టైల్లో కూడా మీరు అవాయిడ్ చేయటం వల్ల అండ్ నేను ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చానో వాటిని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మీరు ట్రెండీగా అండ్ ఫ్యాషనబుల్గా అయితే కనిపిస్తారు. హోపింగ్ ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మన యూట్యూబ్ ఛానల్లో ఫ్యాషన్ రిలేటెడ్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, హోమ్ రెమెడీస్, అలాగే ప్రొడక్ట్ రివ్యూస్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏమి యూస్ చేయాలి, ఏ స్కిన్ కేర్కి ఏది యూస్ చేయాలి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి అన్నమాట. మా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అక్కీ బ్యూటీ అండ్ ఫ్యాషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చరిష్మా.